నాగుల చవితి పూజ కోసం ముఖ్యమైన పూజా సామాగ్రి చలివిడి, చిమ్నీ 3 ఉండలుగా చేసుకోవాలి. అంటే చలివిడి 3 ఉండలు, చిమ్నీ 3 ఉండలు అన్నమాట. అలా 3 భాగాలు ఎందుకు చేసుకోవాలో అనేది వీడియోలో చెప్తాను. తర్వాత పచ్చి ఆవు పాలు, వరి ఊక, చలివిడి కోసం తడి బియ్యం పిండి ఆడి మనం జల్లించినప్పుడు పైన నూక వస్తుంది కదా, దాన్నే వరి ఊక అంటారు. తర్వాత 3 మట్టి బెడ్డలు, వీటిని గొడ్రాళ్ళు అంటారు. వీటికే సంతానం కోసం పూజ చేస్తాము. తర్వాత మనందరికీ తెలుసున్నవే కదా, పసుపు, కుంకుమ, వస్త్రమాల, అక్షింతలు, పూలు, దీపం పెట్టడం కోసం కుందులు, నూనె, పంచపాత్ర, ఉద్దరిణి, అగరబత్తులు, ఇవన్నీ కూడా ముఖ్యమైన సామాగ్రి తీసుకుని పెట్టుకోవాలి. నాగుల చవితి పూర్తి పూజా విధానం మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఉంటుంది, క్లిక్ చేసి చూడగలరు. గద్దె నాగేంద్రుణ్ణి ఏ విధంగా పెట్టుకోవాలి, గొడ్రాళ్లను ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలాగే సంతానం కోసం, సంతానం బాగు కోసం, వంశాభివృద్ధి కోసం మనం ఈ నాగుల చవితి పూజను ఖచ్చితంగా చేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.